అందరికీ నమస్కారం. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు చాలా శుభదినం. ప్రతి ఒక్కరికి ఆ శ్రీరాముని ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఉగాది తర్వాత వచ్చే నవమిని శ్రీరామనవమిగా పాటించి శ్రీరాముని కళ్యాణం జరిపించడం భద్రాచలంలోని ఇతర దేవాలయాల్లోని చాలా పరిపూర్ణమైన జీవితాన్ని పొందడానికి ఇలా ఈరోజు అనేకమైన పరిపాలనా దక్షత మనలో అభివృద్ధి కారణానికి మన రాష్ట్రాలు కానీ దేశం కానీ పరిపాలనా దక్షత శ్రీరాముని యొక్క ఆశీస్సులతోటే జరగడం ముఖ్య కారణం. ఆ సీతమ్మ తల్లివారు ప్రతి వారి ఇంటిలో లక్ష్మీదేవిగా వెలుస్తారు. ఎందుకంటే అలనాడు ప్రతి ఒక్కరికి ఇంటి నుండి బంగారం ఇచ్చి సీతమ్మ గారి విగ్రహానికి పూతగా పూయడం, బంగారు పూత పూయించడం జరిగి ఆ రామయ్యకు కానుకలు ఇవ్వడం జరిగింది. రామయ్య అతి సంతోషంతో ఎంతో ప్రాముఖ్యతతో ఆ ప్రజల యొక్క మన్ననను మన్నించి అది చేయడం జరిగింది. ప్రజలు సుభిక్షంగా సస్యశ్యామలమైన పాడి పంటలతో అభివృద్ధి చెంది అలనాడు ఎంతో ప్రాముఖ్యత కలిగిన సీతారాముల కళ్యాణంని ఈరోజు మనం ప్రత్యక్షంగా టీవీల ద్వారా అలాగే గుడికి వెళ్ళి చూడడం జరుగుతుంది. ఎన్నో ప్రాతినిధ్యాలు వహిస్తూ 60 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటుంది. అలాగే ఇప్పుడు 12 సంవత్సరాల పుష్కరం కళ్యాణం చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఇయర్లీ కళ్యాణం చేస్తారు. మన రాష్ట్ర ప్రథమ పౌరుడు కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ ఆ కార్యక్రమానికి హాజరవడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంటుంది. శ్రీరామనవమి శుభాకాంక్షలు. చాలా చెప్తూ పోతే చాలా ఉంటుంది. ధన్యవాదాలు. శుభాకాంక్షలు.